ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. సో కొన్నిసార్లు మనం ఆన్ జర్నీ, మనం వెళ్ళే ప్లేసెస్లో కానీ, వర్క్ చేసే ప్లేసెస్లో కానీ, మన ఫ్రెండ్ సర్కిల్లోనే మోస్ట్లీ అండ్ ద పీపుల్ వి మూవ్ అరౌండ్ వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం. ఎలా అంటే వాళ్ళు చేసే పనులు కొంచెం ఎలా మనకి లైక్ టైం ఇవ్వకపోవడము, లేదంటే ఏదైనా బ్లేమింగ్, కొంచెం వర్క్ అవ్వలేదు అని అనుకుంటే వాళ్ళు ఏంటి, అది ఆ బ్లేమ్ అనేది మన మీద వేస్తుంటారు. నీవు చేసావు కాబట్టి ఇది అవ్వలేదు, నా తప్పేం లేదు అనేసి. అది ఎంత అంటే ఎక్కువగా స్ట్రాంగ్గా వాదించే విధంగా ఉంటుంది. అక్కడ వాళ్ళకి తెలుసు లైక్ దేర్ మిస్టేక్ అని, కానీ దే డోంట్ అగ్రీ అది వాళ్ళ మిస్టేక్ అని అనుకోరు. అండ్ మన మీద ఎక్కువగా తోసేసి మనల్ని నిందిస్తూ ఉంటారు. సో హౌ వీ కెన్ డీల్ విత్ దిస్ సిచ్యువేషన్? దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అండి, ఎక్కడైతే చాలా మంది ఏంటంటే నేను చేసిందే కరెక్ట్, అందరూ నన్నే పొగడాలి, నేనే ఫోకస్ అవ్వాలి, నేనే హైలైట్ అవ్వాలి, నేనే సక్సెస్ అవ్వాలి, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ నార్సిసిస్టిక్ బిహేవియర్ అండి. అది సో ఎన్బిడి అంటారు దాన్ని, అంటే నార్సిసిస్టిక్ బిహేవియర్ డిసార్డర్ అంటారు. ఇట్స్ యాక్చువల్లీ డిసార్డర్ యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే మన చుట్టూ చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే పద్దాక ఇంకా వాళ్ళే గొప్ప అనే ఫీల్లో వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా దాన్ని వాళ్ళు యూనో యాక్సెప్ట్ చేయకపోవడము, ఇతరుల మీద వాళ్ళు నింద మోపడము, లేదా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఎలా ఉంటుంది అని అంటే అటెన్షన్ మొత్తం వాళ్ళ సైడ్కే వచ్చేటట్టు, వాళ్ళే హైలైట్ అయ్యేటట్టు వాళ్ళు చేసే పనులన్నీ అలా ఉంటాయి. సో ఉదాహరణకి మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ అటెన్షన్ సీకింగ్ కోసం వాళ్ళు ఏమేమి చేస్తారంటే, జనరల్గా ఒక కాన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు మీరు ఏదైనా మాట స్టార్ట్ చేశారనుకోండి, మీరు స్టార్ట్ చేసి ఏదో చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, మనం ఒక గ్రూప్ లో ఉన్నాము అని అంటే అందరు అటెన్షన్ మీ వైపు ఇస్తున్నట్టు. ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళు ఏంటంటే అది తట్టుకోలేరు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా మీ కాన్వర్జేషన్ కట్ చేస్తారు వాళ్ళు. సో సపోజ్ మీరు అయితే చెప్పడం స్టార్ట్ చేస్తారు, హే నిన్న ఆఫీస్ లో ఏమైంది తెలుసా అని, యూ విల్ జస్ట్ స్టార్ట్. వీళ్ళు ఏంటంటే అరే ఆఫీస్ అంటే గుర్తొచ్చింది చెప్తా విను అనుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు టేక్ ఓవర్ చేసేస్తారు. సో అలా టేక్ ఓవర్ చేసేసి ఏంటంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు టేక్ ఓవర్ చేసేసరికి జనాల అటెన్షన్ మొత్తం అటు డైవర్ట్ అయిపోయింది. వాళ్ళకి కావాల్సింది అదే బేసిక్ గా. సో అలా ఏంటంటే ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళు జనరలీ వాళ్ళ వైపు తిప్పుకుంటారు అనమాట అటెన్షన్ మొత్తాన్ని. సో దానికి వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఏంటంటే ఇలా కాన్వర్సేషన్స్ ని కట్ చేసి వాళ్ళ వైపు డైవర్ట్ చేసుకోవడం. రెండోది ఏంటంటే వాళ్ళు జరిగే ఏ చిన్నదన్నా సరే పెద్దగా పోర్ట్రే చేసి చెప్పడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ వాళ్ళు నడుచుకుంటూ కాల్ జారి ఇలా కింద పడ్డారు, లేదా ఒక చిన్న యాక్సిడెంట్, సపోజ్ వాళ్ళు రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎవరో టూ వీలర్ రోడ్ వచ్చి అలా తగిలించాడు అంతే, కింద పడలేదు, జస్ట్ తగిలించాడు అంతే. కానీ ఈ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అది సినిమాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫుల్ ఇంకా 3D ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసి చెప్తా ఉంటారు అనమాట. సో ఇట్లా నేను రోడ్ క్రాస్ చేస్తా ఉంటే బండిలా కనపడంగానే నాకు ఫస్ట్ దేవుడు కనిపించాడు, నాకు ఇంకా నేను అయిపోయాను, ఈ రోజుకి అయిపోయాను అన్ని. ఇప్పుడు ఏంటంటే అటెన్షన్ కోసం, ఇప్పుడు నార్మల్ గా అయిపోయాను అనుకో, నేను అరే రోడ్ క్రాస్ చేస్తుంటే ఇట్లా వచ్చాడు రా అంటే నో అటెన్షన్ గెయినింగ్ హియర్. సో అలా కాకుండా నేను దాన్ని కొంచెం డీటెయిల్ గా చెప్పి ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఇలా చేస్తున్నాను అనుకోండి, దట్ ఈస్ వెన్ ఏంటంటే అటెన్షన్ అనేది గ్రాబ్ అవుతుంది. సో ఇలా ఏంటంటే చాలా మంది ఈ అటెన్షన్ గ్రాబింగ్ కోసం ఎగ్జాగ్రియేట్ చేసి కూడా చెప్తూ ఉంటారు అనమాట జరిగిన విషయాలు. ఈ సేమ్ టెండెన్సీ మీరు చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటారు. సిమిలర్ టెండెన్సీ చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సపోజ్ రెగ్యులర్ గా మన ఇంట్లో మన పిల్లలకి మనం అటెన్షన్ ఇస్తా ఉంటాం. సడన్ గా గెస్ట్లు వచ్చారో లేదా వాళ్ళ పిల్లలు వచ్చారో అలా ఉందనుకోండి, ఆబ్వియస్లీ మనం ఏంటంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు పిల్లలు పడే తపన ఉంటుంది చూడండి, నాకు అటెన్షన్ నాకు కావాలి అనే తపన. కొన్నిసార్లు ఏడ్ చేస్తారు కూడా, ఆ అటెన్షన్ గెయిన్ కోసం ఏడ్ చేస్తారు కూడా. ఏడిస్తే ఎట్లీస్ట్ పట్టించుకుంటారు. అదే. సో కొన్నిసార్లు ఏంటంటే బాధకి ఏడుస్తారు, కొన్నిసార్లు కావాలని ఏడుస్తారు. అంటే అట్లీస్ట్ ఏడుస్తే అన్న నన్ను పట్టించుకుంటావు అనే ఒక ధీమాతోటి ఏంటంటే వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేసేస్తా ఉంటారు అనమాట. సో అలా ఇదంతా ఏంటంటే నార్సిసిస్టిక్ బిహేవియర్ చాలా మందికి ఉంటుంది. ఈవెన్ క్రెడిట్ తీసేసుకుంటారు. కొందరైతే ఎట్లుంటదంటే ఈ వర్క్ లైఫ్, కార్పొరేట్ లైఫ్ లో చూస్తుంటాం మనము,
ఎంతో కష్టపడి టీమ్ మెంబర్స్ అందరూ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ని ఒక షేప్ కి తీసుకొని వస్తారు. చాలా ఈజీగా మేనేజర్ ఇదంతా చేసింది నేనే అనేసి క్రెడిట్ కొట్టేస్తారు క్లయింట్ దగ్గర. రైట్. సో ఎందుకంటే దే ఆర్ హైలైటింగ్ దెమ్సెల్వ్స్ అక్కడ కూడా. ఇలాంటి తరచూ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అసలు ఇవన్నిటిని మనం కొంచెం అరికట్టాలి అని అంటే అసలు ఏం చేయొచ్చు, చిట్కాలు ఏంటి అని అంటే, మన చుట్టూ ఇలా నార్సిసిస్టిక్ బిహేవియర్ తో ఎవరన్నా ఉన్నారు, వాళ్ళని మనం పసిగట్టామనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని మనము సాటిస్ఫై చేయడం ఆపేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను అటెన్షన్ గెయిన్ చేయడానికి నేను ఏం చేసినా కూడా మీరు దానికి తగ్గట్టు మీరు రియాక్ట్ అవుతున్నారు అనుకోండి, నేను సక్సెస్ఫుల్ అయినట్టు. సపోజ్ నేను ఎవరో మాట్లాడుతుంటే కట్ చేసి నేను మాట్లాడుతున్నాను, కట్ చేసి మాట్లాడే టైంలో మీరు నాకు అటెన్షన్ ఇస్తున్నారు అంటే నేను విన్ అయినట్టే ఇక్కడ. అది లేదా నేను ఏదో చెప్తా ఉన్నాను, నేను స్టోరీ టెలింగ్ చెప్తా ఉంటే మీ ముఖ్యమైన పని కూడా మీరు పక్కన పెట్టేసి ఏమైంది అనుకుంటే వింటా ఉన్నారు అనుకోండి, అంటే నేను అక్కడ ఎంకరేజ్ చేస్తున్నట్టు మీరు నన్ను అక్కడ. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వద్దు. సో వెన్ యూ నో దెర్ ఇస్ అ పర్సన్ ఇలా నార్సిసిస్టిక్ బిహేవియర్ తో ఉన్న ఎవరైనా, డిసార్డర్ తో ఉన్న ఎవరైనా సరే, మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అటెన్షన్ ఇవ్వకండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక్కసారి 2 సారి నేను ఐ ట్రై లైక్ ఇలా చేస్తున్నాను, ఎగ్జాగ్రిగేట్ చేసి చెప్తున్నాను, మీరేమో నాకు పని ఉంది నేను మళ్ళీ ఐ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి ఇలా అలా అంటే మరీ రూడ్ గా కూడా అవసరం లేదు, డీసెంట్ గా మీరు నన్ను కట్ చేయొచ్చు. ఒకసారి 2 సార్లు కట్ చేశారు అనుకోండి, 3వ సారికి ఈ టెక్నిక్ వర్క్ అవ్వట్లేదని నేనే లైట్ తీసుకుంటా, ఆర్ మీతోటి వర్కౌట్ అవ్వట్లేదని మిమ్మల్ని లైట్ తీసుకుంటాను. సో అలా ఏంటంటే ఇలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండడానికి ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ నేబర్స్ లో కానీ ఇలా ఎవరైతే ఉంటారో పద్దాక గొప్పలు చెప్పుకుంటా ఉంటారు, ఇవన్నీ అంటే హైలైట్ చేసుకోవడానికి ఇలా చెప్తా ఉంటారు చూడండి, అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి చెప్పచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది అన్నప్పుడు మీరు ఒక సెట్ ఆఫ్ రూల్స్, స్పెసిఫిక్ గా వాళ్ళని మాత్రమే ఉద్దేశించి కాకుండా సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. అంటే అరే మనం చిల్గానికి మనం కలుస్తున్నాము, మనం కలిసేటప్పుడు మన ఫ్యామిలీ విషయాలు కానీ లేకపోతే మన ఫినాన్షియల్స్ గురించి కానీ ఇంకా ఎనీథింగ్ అలా మీరు ఒక సెట్ ఆఫ్ ఇది పెట్టుకోవచ్చు. ఈ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలంటే వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ గురించి బోస్టింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ శాలరీ గురించి ఎక్కువ బోస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆస్తి గురించి ఎక్కువ చెప్తా ఉంటారు అనుకోండి, మీరు లిస్ట్ లో అవి పెట్టాలన్నమాట. వీటి గురించి మనము డిస్కస్ చేయొద్దు. అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ పోతుంది, వాళ్ళని వాళ్ళు బోస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ పోతుంది అనమాట. సో దిస్ ఇస్ అనదర్ టెక్నిక్ అనమాట, ఇలాంటి వాళ్ళని మనం అరికట్టడానికి. అండ్ థర్డ్ థింగ్ ఏంటిది అని అంటే వాట్ వీ కెన్ డూ అంటే, ఇలా ఎవరన్నా నార్సిసిస్టిక్ గా ఉన్నారనుకోండి, మన రియాక్షన్స్ టు దర్ వర్డ్స్ అనేది కంట్రోల్డ్ మేనర్ లో ఉండాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారనుకోండి, చెప్పంగానే మన రియాక్షన్ సపోజ్ అవునా అలా అయిందా అనే మన రియాక్షన్ ఏదైతే ఉంటుందో చూడండి, అది వాళ్ళకి ఒక ఆనందం ఇస్తుంది అన్నమాట, బూస్ట్ ఇస్తుంది వాళ్ళకి, వాళ్ళు ఇంకా ఇంకా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు వాళ్ళు చెప్పిన మాటలకి ఎగ్జాక్ట్ అంటే మీ రియాక్షన్స్ ని మీరు న్యూట్రల్ గా పెట్టారనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే అరే ఎక్కట్లేదు వాళ్ళకి, ఆర్ దే ఆర్ నాట్ ఇంప్రెస్డ్ విత్ నేను చెప్పేదానికి అనేసి, ఆర్ చెప్పిన వేస్ట్ అనే వాళ్ళకే ఆ థాట్ వస్తుంది అనమాట. సో మీరేంటంటే ఒక కంట్రోల్డ్ రియాక్షన్ టు దోస్ పీపుల్ ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అంటే ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టచ్చు అనమాట. సో ఇది మనము వాళ్ళ బిహేవియర్ని అయితే మనం కరెక్ట్ చేయలేము, అంటే యాజ్ కామన్ మెన్ వాళ్ళని కరెక్ట్ చేయలేము, కానీ అలాంటి వాళ్ళ వల్ల జనరల్గా ఏంటంటే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వాళ్ళ ఆస్తి గురించి వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. సో సమ్వన్ మిడిల్ క్లాస్ అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతా ఉంటుంది. లక్కీ ఫెలో వీడేంద్రా వానికేం తక్కువ, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సమ్వన్ వాళ్ళ రిలేషన్షిప్ గురించి కొందరు బోస్ట్ చేస్తూ ఉంటారు, నేను పర్సనలీ సఫర్ అవుతున్నాను, కానీ వీళ్ళు ఇలా చేయటం వల్ల ఏంటి నాకు ఇంకా ఆ బాధ ఇంకా ఎక్కువైపోతుంటుంది. సో వాళ్ళ బిహేవియర్ వల్ల ఒకవేళ నేను ఇంపాక్ట్ అవుతుంది, నాకు ఇంపాక్ట్ అవుతుంది అని అంటే గనక ఐ కెన్ డూ, నేను చెప్పిన ఈ 3 చిట్కాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక ఫాలో అయ్యారంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టచ్చు, మనము ప్రశాంతంగా ఉండొచ్చు. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రామ్ గారు. వెల్కమ్ అండి.